వాడబారని కిరీటం. ఏమంటున్నాడు దేవుడు? అది నాకు మాత్రమే కాకుండా ఏమంటున్నాడండి? నీతిగల న్యాయాధిపతి ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచాడే ఆ న్యాయాధిపతి ప్రభు, అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించే వారందరికీ అనుగ్రహించును అంటున్నాడు. చూడండి, అందరికీ అనుగ్రహిస్తారట అండి, అందరికీ అనుగ్రహిస్తారట. ఎంత మంచోడు. కనుక అటువంటి అవార్డు సాధించడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారు? అలాంటి అవార్డు దేవుని చేతుల్లో ఎప్పుడు ఉండేది కావాలి అని కోరుకునేవాళ్ళు ఎవరున్నారు చెప్పండి, ఆలోచించండి. అది సాధించాలండి. అందుకే ఒక మాట పేతురు గారు చెబుతున్నారు. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. పేతురు రాస్తున్న మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటమును పొందుదురు. ప్రధానమైన ఎవరటండి? ప్రధాన కాపరి. మిమ్మల్ని అందరినీ పరీక్షించి మిమ్మల్ని అందరి విషయంలో ఎదురు చూస్తూ మిమ్మల్ని పరీక్షిస్తున్న వ్యక్తి ఉన్నాడే, ఆ ప్రధాన కాపరి. ఆయన ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని అంటున్నాడు. చూడండి, నాశనము కానిది, పాడు కానిది. చిన్నప్పుడు మన బడిలో తెచ్చుకున్న కప్పులు ఉంటుంటాయండి. పాటల పోటీల్లోనూ పందెపు రంగాల్లో తెచ్చుకున్న కప్పులని చిన్నప్పుడు స్కూల్లో దాచుకుని అని పెట్టుకుంటుంటారు. అవి పెద్ద అయ్యేసరికి ఏమవుతుంటుంది, ఒక 2-3 సంవత్సరాలు అయ్యేసరికి దాని మీద ఉన్న బ్రౌన్ రంగు అంతా పోతుంటుంది, గోల్డ్ కలర్ అంతా పోయి, గిల్ట్ అంతా పోయి ఏమండి వాడబారిపోతుంటుంది. అంటే మొక్కలు ఊడిపోయి కిలుం పట్టేసి చాలా దారుణంగా తయారవుతుంది. అందులో పింగాణి కదండి, ఏంటది ఇత్తడితో దేంతో చేస్తుంటారు కదండి. ఆ ఇత్తడితో తయారు చేయటం వల్ల చూడడానికి బంగారంలా జిగేలమంటుంది, కానీ రోజులు గడిచే కొద్దీ అలా నల్లగా కిలుం పడుతుంటుందండి. అది ఏంటది? వాడబారిపోయేది, పాడైపోయేది. అవి ఉండవు, ఎంతకాలం ఉండవు. కానీ ఇక్కడ మనకేమన్నాడండి? మీరు వాడబారని మహిమ కిరీటమును పొందుదురు. దేవుడు మీకు అవార్డు ఇస్తాడు. అది పాడు కాని అవార్డు, అది ఎల్లప్పుడూ మీతో పాటు ఉండే అవార్డు, అది మీరు సాధించే గొప్ప పేరు. అది రావాలి అంటే మీరు ఏవేవో సాధించాలి దేవుని కోసం. ఒక పౌలు తన కోసం నీతి కిరీటం ఉంది అని ధైర్యంగా చెప్పగలుగుతున్నాడంటే అవార్డు అండి, గ్యారంటీ అవార్డు కొడతానండి, ఏమండి అవార్డు గ్యారంటీ కొడతానండి అని ఎంత ధీమాగా చెప్పగలుగుతున్నాడంటే కారణం ఏంటి? బాగా కష్టపడ్డాడన్నమాట, బాగా కృషి చేశాడన్నమాట. అలా మీరు బ్రతుకున్నప్పుడు భూమి మీద ఎంత కృషి సలిపారు దేవుని కోసం, అవార్డు సాధించడం కోసం. ఏమండి అవార్డుని మీరు సాధించడానికి ఏమైనా కష్టపడుతున్నారా? సహజంగా ఈ సినిమాల్లో ఒకటి కాదండి, చాలా అవార్డులు ఉంటాయండి. ఉత్తమ నటుడు, అవునా, ఉత్తమ నటి, ఉత్తమ సహాయక నటుడు అంటే ఏంటి, మళ్ళా పక్కనే సహాయ నటి, ఉత్తమ హాస్య నటుడు, ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్, అవునా, చాలా ఉంటాయి. ఉత్తమమైనవి చాలా ఉంటాయండి ఆ రంగాలు. ముఖ్యంగా సినిమా రంగంలో వాళ్ళ మనిషి నటనలో ఇచ్చేవి ఎన్నో ఉంటాయి. మరి దేవుడు భూమి మీద మీకు అప్పగించిన బాధ్యతలలో మీరు ఉత్తమ అవార్డును పొందగలుగుతున్నారా? ఎందుకంటే ఆడవాళ్ళందరికీ ఏమిచ్చాడు? ఆడవాళ్ళకి ఆడ శరీరాలు ఇచ్చాడు దేవుడు, మగవాళ్ళకి మగ తొడుగులు ఇచ్చాడు. నిజానికి వీళ్ళందరిలో ఉన్నది ఏంటి? శక్తే, ఆత్మ. దానికి స్త్రీ పురుష భేదాలు లేవు. నిజానికి తల్లి గర్భంలో నుంచి వచ్చిన ఈ ఆకారం మాత్రమే స్త్రీగా పురుషునిగా మనకు కనబడుతుంది. అలాంటప్పుడు స్త్రీగా నీకు పాత్ర ఇచ్చినప్పుడు నీ స్త్రీ పాత్రను నువ్వు ఎలా పోషించగలుగుతున్నావు దేవునిలో? నేనండి ఉత్తమ భార్యగా కన్నుమూయాలి అనుకుంటున్నానండి. నేనండి ఉత్తమమైన తండ్రిగా కుటుంబాన్ని చూసుకొని నేను చచ్చిపోవాలి అనుకుంటున్నానండి. మనుషులు చాలా రకాలైన కోరికలు ఉంటాయి కదండి. నేనండి ఉత్తమమైన చెల్లినండి, ఉత్తమమైన అన్నండి. ఇలా ఉత్తమమైన అన్నలు, చెల్లెళ్ళు, తల్లులు, తండ్రులు, పిల్లలు. మా పిల్లలు చాలా ఉత్తమమైన పిల్లలండి, అంతే కదండి. ఈరోజు దేవుడు మీకు ఇచ్చిన పాత్రలు చాలా ఉన్నాయి. భూమి మీద మీరు చేస్తున్న పనులలో
ఎలాంటి పాత్రలు మీరు సాధించగలుగుతున్నారు, ఎలాంటి ప్రతిఫలాన్ని మీరు పొందడానికి ఇప్పుడు మీరు కష్టపడుతున్నారో ఆలోచించండి. అది మహిమ కిరీటం ఎవరికి ఇస్తారట? నీతి కిరీటం. అది నాకు మాత్రమే కాదు, తన ప్రత్యక్షతను అపేక్షించే వారు అందరికీ మనం చదువుకున్నాం. ఎవరెవరైతే ఆయన రాకడ కోసం ఎదురు చూస్తారో, ఎవరెవరైతే నేను సాధించాలి, బ్రతుకు కాలంలో దేవుడి కోసం నేను ఏదో ఒకటి చెయ్యాలి, అంతే కదా. మనలో ఉన్న తపనేంటి? అందరూ చచ్చిపోతున్నారు, పుడతారు చచ్చిపోతారు, కానీ నేను పుట్టాను, కానీ నేను అందరిలా చచ్చిపోతే ఎలా? దేవుని కొరకు ఏదో ఒకటి చేసి నేను చావాలి, దేవుని కోసం నేను ఏదో ఒకటి పనిని భూమి మీద జరిగించి గుర్తుగా వదిలి నేను చావాలి. అదే కదండి మనం అంతా అనుకుంటాం. దేవుడు మనల్ని గుర్తించాలి, మనకు ప్రతిఫలం ఇవ్వాలి, దేవుడు మనకు జీతాన్ని ఇవ్వాలి, పరలోకాన్ని మనం సాధించాలి అంటే భూమి మీద మనం ఎంతో కష్టపడాలి. ఆ కష్టపడాలి అంటే ఎటువంటి పాత్రలో? నువ్వు ఒక భర్తకు భార్యగా ఉండి దేవునికి ఇష్టమైన, దేవునికి నచ్చిన విధానంలో నువ్వు అవార్డును పొందేటట్లుగా ఉన్నావా? నిన్ను భార్యగా ఎందుకు పెట్టాడు? ఏమంటే ఆదామును పురుషునిగా చేసి అవ్వను స్త్రీగా ఎందుకు చేశారంటే, అమ్మ నువ్వు ఆయనకి సాటి అయిన సహాయము, నువ్వు సహాయపడాలి ఆయనకి. నీ భర్త చేసే దేవుని పనుల్లో నేనున్నానండి మీకోసం, మీరు భయపడకండి, వెళ్ళండి దేవుని కోసం చెయ్యండి, ఇవ్వండి అని చెప్పే భార్యలుగా ఎంతమంది ఉన్నారు? చాలామంది ఉన్నారు కదండి. మన సంఘంలోనే చాలామంది ఉన్నారు. అలాగే భార్యలు దేవుని కోసం వెళుతూ, కష్టపడుతూ, శ్రమిస్తూ, తమకున్న కష్టాన్ని త్యాగం చేస్తుంటే, నువ్వు ఇవ్వమ్మాయి పర్లేదు నేనున్నాను కదా అని త్యాగాలు చేసి సహకరించే భర్తలు లేరా? ఉన్నారు. పిల్లల్ని సమర్థించి దేవుని సేవకు పంపే తల్లిదండ్రులు ఉన్నారు. తల్లిదండ్రులను జాగ్రత్తగా భద్రంగా దేవుని సేవ కోసం ప్రోత్సహించి ముందుకు నడిపించే, ఇబ్బంది పెట్టని పిల్లలైన వాళ్ళు ఉన్నారు. లేరండి అలాంటి వాళ్ళు? చాలామంది ఉన్నారు. అంటే దేవుడు నిన్ను ఏ రంగంలోనైనా నిన్ను గొప్పవాడిగా, గొప్పదానిగా చూడాలి అనుకుంటున్నాడు. ఏదో హీరో అయితేనే అందరికీ అవార్డు వస్తుందండి, హీరోయిన్గా మాకేం అవార్డు వస్తుంది అనుకుంటున్నారా? నేను ముసలావిడిగా ఉన్నానంటే నాకు అవార్డు ఏమి ఉండదేమో, నేను పిల్లలుగా ఉన్నాను కదంటే మాకేం అవార్డులు లేవేమో అని మీరు అనుకుంటున్నారేమో. దేవుడు మెచ్చుకోవాలంటే ఏ స్థితిలో ఉన్నా మీరు మెప్పించే పని చేయండి. మెప్పించే పని. యేసుప్రభు చిన్నపిల్లవాడిగా ఉన్నాడు, బాలుడిగా ఉన్నప్పుడు. ఖాళీగా ఉన్నాడు ఆయన? లేడు. 12వ ఏట వయసులో కూడా దేవాలయంలోనికి వెళ్ళి పెద్దలతోనూ శాస్త్రులతోనే మాట్లాడుతూ వాళ్ళ ప్రశ్నలు అడుగుతున్నాడు. ఆయన చెబుతున్న దాటికి విస్మయమైపోయాడు ఆయన. వాళ్ళంతా విస్మయమైపోయి, ఏంటి చిన్నోడైనా, ఏంటి మాటలేంటి? ఏమండి? అంటే చిన్ననాటి నుంచి కూడా దేవుని గూర్చిన ఆలోచన, అంటే ఆ వయస్సులో కూడా దేవునికి ఇష్టడుగా బ్రతకాలన్న కోరికతోనే ఆయన ఉన్నాడు. మరి ఈరోజు చిన్నపిల్లలైన వాళ్ళు మన చర్చిలో చాలామంది ఉన్నారు. మరి వాళ్ళందరిలో ఎంతమందిలో యేసుప్రభువులా నేను కనబడాలి, యేసుప్రభువులా నేను పని చేయాలి, నేను మాట్లాడే మాటలు జ్ఞానవంతంగా ఉండాలి నేను ఆలోచించగలుగుతున్నారు? అలా ఆలోచింపజేసే తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు? ఎంతసేపు తమ పిల్లలు గొప్పగా కనబడాలి అని అనేక రంగాల్లో వాళ్ళకి ప్రోత్సాహం ఇచ్చేవాళ్ళు ఉన్నారు తల్లిదండ్రులు. నువ్వు బాగా చదువుతావా? చదువుకో నాయన. నువ్వు బాగా ఆటలాడుతావా? ఆటలాడుకో అమ్మా అని రకరకాల రంగాల్లో ప్రోత్సహించే తల్లిదండ్రులు లోకంలో ఉన్నప్పుడు, దేవుని కోసం ప్రోత్సహించే తల్లిదండ్రులు ఎక్కడున్నారు? అసలు ఉండరు. చాలా కష్టం. ఎందుకంటే అలా ప్రోత్సహిస్తే ఆ వయసులో కూడా వాళ్ళు దేవునికి నమ్మకంగా ఉంటారు, పని చేస్తారు, ఆలోచిస్తారు వాళ్ళు. ఏమంటే బాలుడైన సమూయేలు ఉన్నాడు. అమ్మ ఏం చేసింది? ఎక్కడ వదిలేసింది? నువ్వు వెళ్ళు అయినా దేవాలయంలో నువ్వు వెళ్ళి పనిచేయి, పెద్ద ఆయన దగ్గర నువ్వు వెళ్ళి పనిచేయి ఇచ్చేసింది. అందుకు రాజులను అభిషేకించే గొప్ప ప్రవక్తగా మారిపోయాడు. అవునా? ఎంత గొప్పవాడు సమూయేలు. అతని చరిత్ర అంతా చదివితే మనకు అర్థమైపోయింది. అంటే చిన్న వయసులో తల్లి ప్రోత్సహించింది, నడి వయసులో ప్రోత్సహించింది, పెద్ద అయిన తర్వాత ప్రోత్సహించింది, ఆ తర్వాత ఆయన నిలబడడం ప్రారంభించాడు. ఇలా ప్రతి విషయంలోనూ ఆయన దేవునికి నిలబడాలి, చెయ్యాలి అనే ఆలోచన చిన్ననాటి నుంచి అతను కలిగించారు. ఇక పెద్దవాళ్ళు భార్యలుగా ఉన్నవాళ్ళు, భర్తలుగా ఉన్నవాళ్ళు, తల్లిదండ్రులుగా ఉన్నవాళ్ళు. అంటే అలాంటి పిల్లలను ప్రోత్సహిస్తే తల్లిదండ్రులుగా మీకు ఫలితం రాదా? చెప్పండి. చిన్న పిల్లలు ఏదైనా గొప్పగా కనిపెట్టి దేశంలో గొప్ప ఏదైనా సాధించారనుకోండి, ఘనత, అప్పుడు తల్లిదండ్రులకు ఘనత రాదా? అంటే మీ పిల్లల్ని మీరు దేవునిలో మీరు ప్రోత్సహించి వాళ్ళు గొప్పగా దేవునిలో ఎదిగితే దేవుడు మీకు కూడా ప్రతిఫలం ఇస్తాడు. ఎందుకంటే వాళ్ళు ఎదగడానికి మీరు సాయపడ్డారుగా. వాళ్ళు గొప్పగా ఎదగడానికి కారణం మీరేగా. అవును.
అందుకే తిమోతిలో భక్తిని చూసి పౌలు అంటున్నాడు, నాయన ఈ భక్తి నీతో పాటు ఎవరిలో ఉందో తెలుసా? నీ తల్లిలో ఉంది, మీ అమ్మమ్మలో కూడా ఉందయ్యా, లోయలో ఉంది, యునికేలో ఉంది. అందుకే ఈ భక్తి నీలో వచ్చిందయ్యా. అంటే వాళ్ళ పేర్లు ప్రస్తావించగలుగుతున్నాడు అంటే కారణం ఏంటంటే వాళ్ళు చిన్ననాటి నుంచి వాళ్ళు ప్రోత్సహించారు అని కారణం. అది దేవుడు చెబుతున్నాడు. సరే, పెద్దలుగా ఉన్న మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకోలేదు, మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ప్రోత్సహించలేదు, మీరు మీ పిల్లల్ని ప్రోత్సహించండి. దేవుని పని కోసం మీరు మీ భర్తలను ప్రోత్సహించండి. దేవుని పని కోసం మీ భార్యను ప్రోత్సహించండి, మీ పిల్లల్ని ప్రోత్సహించండి. ఈ ప్రోత్సాహకాల వల్ల, వాళ్ళు చేసే దేవుని పని వల్ల మీరు సహకరిస్తున్నట్టే కదా, వాళ్ళకి సహకరిస్తున్నారు కదా. మరి సహకరిస్తున్నందుకు సహకారులకు ఏది ప్రతిఫలం లేదనుకుంటున్నారా? జీతం రాదనుకుంటున్నారా? వస్తుంది. నిజంగా మంచి పనుల కోసం మీ భర్తను మీరు ప్రోత్సహించారనుకోండి, సాటి అయిన సహాయం. భార్యతో ఏమన్నాడు? భర్తతో ఏం చెప్పాడు? మీ భార్యలు జీవమను కృపావరములో మీతో పాటు పాలివారు అన్నాడు. పాలివారు అంటే మీతో కలిసి కష్టపడేవాళ్ళు వాళ్ళు. కనుక జీవమనే కృపావరం వాళ్ళకు కూడా భాగం ఉంది అంటున్నాడు. సాటి అయిన సహాయం కదా. అలాగే దేవుని పనులు ఇప్పుడు ఏ బంధకం లేదు, భర్త కాదు, భార్య కాదు, కానీ వాళ్ళు కేవలం దేవుని పిల్లలుగా ఉండి మీకు సహకరిస్తున్నారు అనుకోండి. పౌలుకి ఎంతోమంది సహకరించారు, యేసుప్రభుకి ఎంతోమంది సహకరించారు. అందులో స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు. ఇలా సహకరించిన వాళ్ళందరినీ చూసి ఏమంటున్నాడు ఫిలిప్పీ పత్రికలో? ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. అంటే సెలెక్టెడా? అంటే వాళ్ళకి ప్రతిఫలం ఉందా? దేవుడు వాళ్ళకి బహుమతి ఇస్తాడా? ఇస్తాడనే కదండి. ఎందుకు? సహకరించినందుకు. నటనలో ఇందాక చెప్పినట్లుగా అవార్డులు దేనికి ఇస్తారు? ఉత్తమ సహాయ నటుడు. ఇతను హీరో కాదు, కానీ ఆ హీరోకి సపోర్టింగ్ క్యారెక్టర్, అతను కూడా అవార్డు వస్తుందా? సపోర్టింగ్ క్యారెక్టర్ కూడా అవార్డు వస్తుంది. ఉత్తమ సహాయక నటి, ఉత్తమ సహాయక నటుడు. అంటే నీ భర్తకు చేసే భార్యగా నువ్వు సహకారిగా ఉన్నావా? నీ భార్యను ప్రోత్సహించే భర్తగా నువ్వు సహకారిగా ఉన్నావా? నీ పిల్లలను దేవుని సేవలో ప్రోత్సహించే సహకారులుగాను ఉన్నావా? అలా సహకారులుగా ఉన్నా మీకు ప్రతిఫలం వస్తుంది, పరలోకంలో మీకు జీతం వస్తుంది, దేవుడు మీకు అవార్డును ప్రసాదిస్తాడు. ఏ అవార్డైనా కావచ్చు. ఉత్తమ ఇల్లాలు కావచ్చు, ఏమండి, ఉత్తమ భర్త కావచ్చు. ఏమండి, ఉత్తమ ఇల్లాలు లేరా? ఉత్తమ ఆడవాళ్ళు లేరా? పేతురు గారు పెద్ద అయితే, ఏమండి, పేతురు గారితో పాటు ఆయన పనిలో ఆయన భార్య వెళుతుందట, తిరుగుతుందట. అంటే మరి పెద్దోడు అయిపోయాడు, పిల్లలు కూడా పెద్దోళ్ళు అయిపోయారు. ఎందుకంటే పెద్ద అనగానే వాళ్ళ పిల్లలు కూడా చాలా పెద్దవాళ్ళు, మేజర్లు అయి ఉండాలి. కనుక మేజర్లు అయిపోయిన తర్వాత భార్యతో కూడా వెళ్ళిపోతున్నాడు ఆయన సేవకి. భార్యలు వెంట పెట్టుకొని తిరుగుతున్నాం మేము సేవలు అంటున్నాడు. అంటే భార్యలు కూడా దేవుని పనిలో మీకు సహకరిస్తున్నారు. అంటే డైరెక్ట్గా వచ్చి సహకరించవచ్చు, లేదా మీరు వెళ్ళిరండి, ఇంటి కోసం ఏం కంగారు పడకండి, నేను ఉన్నాను కదా చూసుకుంటాను, ఇది సహకారం కావచ్చు. అలాగే భార్యలు దేవుని పనికి వెళ్తున్నప్పుడు, పిల్లలు దేవుని సేవకు వెళ్తున్నప్పుడు, అండి ఎంతమంది పిల్లల్ని సహకరించి దేవుని సేవకు పంపుతున్నాడు లేరా? మన చర్చిలో ఎంతోమంది పిల్లలు నేర్చుకున్నారండి. అక్కడికి ఇక్కడికి దేవుని వాక్యం చెప్పడానికి వెళ్తుంటే తల్లిదండ్రులు పంపుతున్నారా లేదా? వాళ్ళు వస్తున్నారు, తీసుకువెళ్తున్నారు, వాళ్ళని బండెక్కిస్తున్నారు, తిరిగి మళ్ళీ వాళ్ళు జాగ్రత్తగా పికప్ చేసుకున్నారు. నాయన మీరు జాగ్రత్తగా సేవ చేసిరండి, అయ్యా అమ్మ నువ్వు జాగ్రత్తగా వాక్యం చెప్పిరా అమ్మ. ఇదంతా ఏంటి? సహకారం. దేనికి? అవార్డు కోసం. లేదా డైరెక్ట్గా నువ్వే చెప్తా, ఏమంటే నాకు ఉత్తమ సహాయక నటి, ఉత్తమ సహాయక నటుడు అక్కర్లేదని, డైరెక్ట్గా నీకు హీరో కావాలంట, అయితే రా పౌలు గారిలో డైరెక్ట్గా అన్నీ వదిలేసి రా, రంగంలో దూకే, నువ్వు హీరో. నాకు సహాయక నటి కూడా వద్దండి, ఒరిజినల్గా నేనే నటించాలనుకుంటున్నాను, అయితే రా డైరెక్ట్గా హీరోయిన్గా నువ్వు రా. అంటే అక్కడ గ్లామర్ కావాలి, ఇక్కడ బైబిల్ గ్లామర్ కావాలి నీకు. అవునా కాదా? మరి నేను డైరెక్ట్గా హీరోయిన్ అయిపోతానండి అంటే చూపించు, బైబిల్ గ్లామర్ అంటే చూపించండి. బైబిల్ బాగా చదువు, నువ్వు బైబిల్ బాగా చదివితే గ్లామర్ వస్తుంది నీకు. గ్లామర్ వచ్చిందంటే ప్రజల మధ్య పేరు ప్రఖ్యాతులు నీకు వస్తే అప్పుడు నేను పిలుస్తారు, అయ్యా మీరు వచ్చి వాక్యం చెప్పండి, అమ్మ మీరు వచ్చి మాకు వాక్యం చెప్పండి. అంటే ఏంటి? బైబిల్ ద్వారా గ్లామర్ సంపాదించుకొని వాళ్ళు నిజంగా పనిచేసి దేవుని కోసం కష్టపడితే, ఆ కష్టం చివరి వరకు నమ్మకంగా ఉంటే అప్పుడు దేవుడు ఏమిస్తాడు? చివరిలో ముగింపులో వాళ్ళకి వాడబారని కిరీటం, వాళ్ళకి అవార్డు ఇస్తాడు. ఎంత మంచి ఉత్తమమైన, ఉత్తమ నటి అంటాడు, ఉత్తమ హీరోయిన్, బెస్ట్ ఫీమేల్ యాక్టర్, బెస్ట్ మేల్ యాక్టర్, అవునా, బెస్ట్ మ్యూజిషియన్. ఏంటి
మ్యూజిషియన్ అనగానే జాన్సన్ గారు గుర్తొస్తున్నారు. ఆయనకి ఎన్ని అవార్డులు వచ్చి ఉంటాయండి ఈ పాటికి? పాటల రచయితగా అవార్డు, పాటల కంపోజర్గా అవార్డు, మ్యూజిక్ చేయించే వ్యక్తిగా అవార్డు, ప్రసంగికుడిగా అవార్డు, ఏమండి దేవుని సేవలో తిరగటంలో అవార్డు, అందరినీ ప్రేమించటంలో అవార్డు. ఒకేసారి ఎన్ని అవార్డులు వస్తే! కొన్ని సందర్భాల్లో నేను చూశానండి, ఒకే వ్యక్తికి కంటిన్యూగా 7-8 అవార్డులు వస్తుంటాయండి. అంటే నెక్స్ట్ ఈ అవార్డు కూడా ఈయనకే, ఈ అవార్డు కూడా ఈయనకే, ఇన్ని అవార్డులు ఈయనకా? అవును, మరి అన్ని రంగాలలో అవార్డులు సాధించాడు. దేవుడు పిలిచిస్తాడు. ఇప్పుడు ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ కింగ్ జాన్సన్ విక్టర్ గారు రావాలి స్టేజ్ మీద, కంటే జాన్సన్ గారు వచ్చారనుకోండి, అందరి దగ్గర నమస్కారం నమస్కారం, అందరు చప్పట్లు కొడుతారు, కోట్ల మంది కదండి. వెళ్ళిపోయిన తర్వాత ఉత్తమ రచయిత ఎవరో, నా పేరా? లేదు, కింగ్ జాన్సన్ విక్టర్ మళ్ళీ వచ్చింది, మళ్ళీ లేదు, మళ్ళీ వెనక్కి వస్తాడు, ఈ 2వ బహుమతి కూడా మీకే వచ్చిందండి. ఆహా. ఇక ఉత్తమ సంగీత దర్శకుడు ఎవరు? కింగ్ జాన్సన్ విక్టర్, మళ్ళీ ఇది నాకే వచ్చింది, మరలా 3వ అవార్డు నీకు. ఉత్తమ ప్రసంగికుడు, అనేక మందిని మార్చినందుకు ఇదొక అవార్డు నీకు వచ్చింది, ఇలా వెళుతూ మళ్ళీ తిరిగి వస్తున్నా, మళ్ళీ అవార్డు. ఇన్ని అవార్డులా? ఒక మనిషి ఒకేసారి ఒక్క అవార్డు సాధించడమే కష్టం, మరి ఇన్ని అవార్డులు సాధించాలంటే భూమి మీద కష్టపడాలి, సాధించాలి, ప్రోత్సహించాలి. మరి అలాగే ఆయన సాధించారంటే మరి ప్రోత్సాహకారిగా మరి ప్రమీల గారు ఉండబట్టే కదండి. ఆయన 24 గంటల స్టూడియోలో ఉంటే, ఏమంటే 24 గంటల పిల్లల్ని మమ్మల్ని పట్టించుకోకుండా స్టూడియో అనుకుని పాటలు అనుకుని ఉన్నారు, ఏంటి మీ సంగతి ఏంటి అని అన్నది అనుకోండి, అవార్డు పోద్ది ఆవిడకి. కానీ అలాగే అనలేదు కాబట్టి ఆయన రాత్రి పగలు స్టూడియోలో ఉండి పాటలు చేసి చాలా అవార్డులు సాధించగలిగాడు, సాధించేశాడు ఆయన అవార్డులు. ఏమండి, మనకు ముందు చనిపోయిన వాళ్ళందరూ కూడా చాలా దేవుని పనిలో పని చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా అవార్డు గ్రహీతలు. ఎందులో? ఉత్తమ పని చేయటంలో. కొంతమందికి ఎలా తీస్తారు, ప్రభు మరి నాకు టాకింగ్ పవర్ లేదు ప్రభు, నేను మాట్లాడలేను. వాళ్ళకైతే గొంతు ఉంది, నోరు ఉంది, చదువుకున్నారు, దర్ద వాక్యం మాట్లాడతారు, మనకేమీ లేదు ప్రభు. ఉత్తమ కష్టజీవి అవార్డు ఎవరికి? పలానా వాళ్ళ పేరు పిల్లండి, ఏమండి, లక్ష్మీ శ్రీనివాసరావు గారిని పిల్లండి, ఎవరు? ఈమె ఉత్తమ సహాయకురాలు. ఏంటి, పొయ్యి దగ్గర పని చేసేస్తుంది, చీపురు పట్టుకుని తుడిచేస్తుంది, అన్ని పనులు చేస్తుంది, అమ్మ రెస్ట్ తీసుకున్నట్టు రెస్ట్ తీసుకొని ఇంకా పని చేస్తానంటది. మరి వీళ్ళందరికీ అవార్డులు ఇవ్వడా దేవుడు? మరి ఆవిడ ఎప్పుడు వేదిక వాక్యం చెప్పలేదు కదా, ఆవిడ ఎందుకంటే అవార్డు అంటే? లేదు, హెల్పర్. ఆవిడ కూడా ఉత్తమ సహాయక నటి, ఆవిడకు కూడా అవార్డు ఉంది. పని చేసిన వాళ్ళకి అవార్డు ఉంది, గోతులు తవ్విన వాళ్ళకి అవార్డు ఉంది. ఏంటి, వెనకాతల గోతులు తవ్వడం కాదు, పనిలో, దేవుని పనిలో, వేదికలు కట్టడానికి, కర్రలు పాతడానికి, వెలిగించడానికి, కాంతులు, అలాంటి వాటికి గోతులు తవ్వావా, ఎండలో కష్టపడ్డావా? ఏమంటే చాలామంది కష్టపడుతుంటారు కదండి, కరపత్రాలు పంచుతుంటారు, కరపత్రాలు ముద్దిస్తుంటారు, ఏమండి భుజాన బాక్సులు మోస్తుంటారు, భుజాన ఏమండి వైర్లు పట్టుకుంటుంటారు, ప్రయాణ సౌకర్యంలో ఉపయోగపడేవాళ్ళు, సేవలు అనేక రకాలైన ఉపయోగాలు కదండి, ఎన్నో ప్రయోజనాలు, ఎన్నో హెల్పర్స్ ఎంతోమంది. ఒక సువార్త చేయాలంటే ఎంతోమంది హెల్ప్ కావాలి, అవునా కాదా? ఒక మీటింగ్ పెట్టాలంటే ఎంతోమంది హెల్ప్ కావాలి. అలాగే ఉత్తమ డోనర్, ఉత్తమ ప్రొడ్యూసర్ ఎవరు? ఉత్తమ ప్రొడ్యూసర్ ఎప్పుడు ఈ చర్చిలో మాత్రం నెంబర్ 1 అండి. ఎన్నిసార్లు దేవుడు పని అంటే అన్నిసార్లు ముందుకు వచ్చి దేవుని కోసం డబ్బులు ఇచ్చి సేవకు తన ధనాన్ని ఖర్చు పెడతానంటే ఎవరైనా ఉత్తమ ప్రొడ్యూసర్. అంటే ఇక్కడ భూమి మీద ఎక్కడికి ఉత్తమ ప్రొడ్యూసర్ లేదు, కానీ దేవుడు ఇస్తాడు. ఎందుకంటే నువ్వు ఏ రంగంలో దేవుని కోసం నువ్వు సపోర్ట్ చేస్తే ఆ రంగంలో దేవుడు నీకు ఉత్తమమైన వ్యక్తిగా ఇస్తాడు, గుర్తింపు. చాలా కష్టం. ఇప్పుడు బర్నబా గారికి ఎటువంటి గుర్తింపు బైబిల్లో ఉంది? హెచ్చరిక పుత్రుడు అని ఇచ్చారు అతనికి. ఎందుకు ఇచ్చారట? అతను మిగులు భూమి కలిగిన వాడు కనుక ఆ భూములన్నిటినీ అమ్మేసి, సంఘానికి ఎంతో అవసరత ఉందండి, మరి సంఘానికి చాలామంది పేదవాళ్ళు ఉన్నారండి, వాళ్ళ అక్కర్లన్నీ తీరాలంటే నేను భూములు ఉంచుకొని ఇన్ని 100 ఎకరాలు నేనేం చేసుకుంటానండి, ఇదిగోండి మొత్తం అమ్మేశాను, నా ఎకరాలన్నీ అమ్మేశాను, ఇదిగోండి తీసుకొచ్చాను కోట్ల రూపాయల డబ్బు, వాటంటే దేవుని కోసం అని ఆ రోజు సంఘానికి ఇచ్చారండి బర్నబా. హెచ్చరిక పుత్రుడు అని పేరు పెట్టారు ఆయనకి. అలాంటి వాడు సహకారి. డబ్బులు ఇచ్చినవాడు, డబ్బులు ఇవ్వకుండా కష్టపడినవాడు, ఒళ్ళు వంచినవాడు, వడ్డించినవాడు, వండినవాడు, ఏమండి భుజాన బరువులు మోసినవాడు. మీరందరూ సహకారులే, సహకారులు. నువ్వు భారీగా సహకరిస్తున్నావా? భర్తగా సహకరిస్తున్నావా? సహోదరుడిగా సహకరిస్తున్నావా? పిల్లలుగా సహకరిస్తున్నావా? చెప్పండి. కూతురుగా సహకరిస్తున్నావా? కొడుకుగా సహకరిస్తున్నావా? తల్లిగా సహకరిస్తున్నావా? తండ్రిగా సహకరిస్తున్నావా? ఎందులో నీ సహకారం ఉంది? సహకారుల పేర్లు జీవగ్రంథంలో ఉంటాయంటే సహకారులైన వాళ్ళందరికీ అవార్డులు గ్యారంటీ. ఏమండి, సహకారులైన వాళ్ళ పేర్లు జీవగ్రంథంలో ఉన్నాయంటే అర్థం ఏంటి? సహకారులైన వాళ్ళకి అవార్డు ఉన్నట్టే కదా, పని చేసిన వాళ్ళకి అవార్డు దొరుకుతున్నట్టే కదా. చెప్పేశాడు పౌలు, చెప్పేశాడు. ఏమండి, మాటల్లో రాసి మనకు ముందుగా చెప్పాడు. కనుక ఇప్పుడు అవార్డులు మనం సాధించాలి అంటే చాలా రంగాలు ఉన్నాయి, చాలా రంగాలు ఉన్నాయి. అందరూ మైక్ పట్టుకొని స్టేజ్ ఎక్కవలసిన పని లేదు.
అందరూ ఏమన్నా మరి జాన్సన్ గారికి వచ్చిందంటే నేను కూడా పాడేస్తాను అనుకోండి, భయంకరమైన గొంతుతో పాడాం అనుకోండి, నీ పాట ఎవరు అంటారు? నిన్ను పాడించి మేము సాంగ్ రికార్డ్ చేసాం అనుకోండి, పాట ఎంత అందంగా ఉన్నావు, నువ్వు దారుణంగా పాడడం వల్ల ఆ పాట ఎవ్వరూ వినరు. కనుక నేను పాడేస్తాను అని పాట రానప్పుడు నువ్వు అనొద్దు. నేను రాసేస్తాను అంటే నీకు రాత రానప్పుడు అనొద్దు. ఏమండి, నేను చేసేస్తాను అంటే చేయలేనికి శక్తి లేనప్పుడు అనొద్దు. నువ్వేది చెయ్యగలవో అది చెయ్యి. పాడగలవా, రాయగలవా, ఇవ్వగలవా, మాట్లాడగలవా, ఒళ్ళొంచి కష్టపడగలవా? చాలా రంగాలు ఉన్నాయి. అవార్డులు దేవుడు నీకు ఇవ్వాలి అంటే చాలా రంగాల్లో ఉన్నాయి. ఏమీ లేదండి మరి అలాగా నా పిల్లల్ని నేను పెంచగలనండి, దేవుని కోసం పెంచుతాను నమ్మకమైన వాళ్ళకన్నా. వెరీ గుడ్, చెయ్యి. నేను బయటికి ఎక్కడికి రాలేనండి, మా ఆయన మంచోడు కాదండి, పంపించరండి, చాలా ఇబ్బంది పెడుతున్నాడండి, కానీ నాకు పుట్టిన బిడ్డలను దేవుని కోసం ఒక సమయంలో పెంచుతానంటావా? పెంచమ్మా. మావిడి గయ్యాళ్ళైనా ఒప్పుకోకపోయినా నేను మాత్రం నా బిడ్డల విషయంలో మాత్రం చాలా నమ్మకంగా ఉంటానని అంటావా? వెరీ గుడ్ అయ్యా, మంచి తండ్రి, ఉత్తమ తండ్రిగా పెంచు నీ పిల్లల్ని, దేవుని కోసం ప్రోత్సహించు. నీకు అవార్డు ఎక్కడ? కోట్ల మంది మధ్య పిలుస్తాడు, నీ పేరు పిలుస్తాడు. భూమి మీద నువ్వు చేసినప్పుడు లోకాసువార్త చదవండి, 12వ అధ్యాయం 8-9 వచనాలండి. లోకాసువార్త 12వ అధ్యాయం, లోకాసువార్త 12వ అధ్యాయము 8-9 వచనాలు. మరియు నేను మీతో చెప్పినదేమనగా, నన్ను మనుష్యుల ఎదుట ఒప్పుకొని వాడెవడో, మనుష్య కుమారుడు దేవుని దూతల ఎదుట వానిని ఒప్పుకొనును. ఎక్కడ ఒప్పుకుంటాడట? దేవుని దూతల ఎదుట ఒప్పుకుంటాడు. 8వ వచనం 9వ వచనం చదివారా? మనుష్యుల ఎదుట ఎవరు నన్ను ఈయనను ఒప్పుకోరు, నేను మీ పేరు ఎలా పిలుస్తాను అక్కడ అవార్డులు ఇచ్చేటప్పుడు? మీకు అవార్డు రావాలి అంటే ఏదో ఒక రంగంలో సాధించండి. అవార్డు లేకుండా ఉంటే ప్రయోజనం అని చెప్పి, బ్రతికి ప్రయోజనం అని చెప్పండి. పుట్టంగానే ఏమి సాధించారు అంటే ఏమీ సాధించలేదండి, నీది ఒక పుట్టికేనా అంటారు. పుట్టిన తర్వాత ఏదో సాధించాలి అని భూమి మీద మనుషులు చెబుతున్నప్పుడు, నువ్వు దేవుని కోసం పుట్టావనే సంగతి నీకు తెలిసినప్పుడు దేవుని కోసం సాధించాలిగా ఏదో ఒకటి. ఏమి సాధించావు? దేవుడు నీకు నీతి కిరీటాన్ని, మెప్పును దేవుడు నీకు ఇవ్వాలి అనుకుంటున్నప్పుడు ఎలాంటి మెప్పును పొందాలి అనుకుంటున్నావు? ఏమండి, 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం అండి. దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనుపరుచుకొనుటకు జాగ్రత్త పడము. నువ్వు చూపించు, నీ లైఫ్లో చూపించు దేవుడికి నీ ఆసక్తి ఏంటో. ఎవరు కనపరచమన్నాడు? మనుషులకొద్దు. డాడీ చూడాలని చేస్తానండి, మా ఆవిడ చూడాలని చేస్తానండి, సంఘస్థులందరూ నేను మెచ్చుకోవాలని చేస్తానండి, వద్దు. మనుష్యుల మెప్పు మనకు వద్దు. అందుకే ఎవరు చూడాలన్నాడు? దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనుపరుచుకొనుటకు జాగ్రత్త పడు. జాగ్రత్త తీసుకోవాలి. మీరు జాగ్రత్త పడాలి. దేనికి? మీ పనిని కనుపరచడానికి. ఎవరికి చూపించాలి మీ పని ఎవరికి చూపించాలి? అప్పటివరకు కింద కూర్చుంటున్నాను, డాడీ వస్తారు, లేక డాడీ వస్తున్నారు లేకండి అంటే నువ్వు ఎవరు చూపిస్తున్నావు పని? ఎవరు ఎదురు చూపిస్తున్నావు? నీకు అలసిపోతే కూర్చో. నువ్వు అలసిపోయి కదా, ఇప్పటివరకు కష్టపడి అలసిపోయి కదా, డాడీ చూస్తారంటే తిట్టుకో, నీకేం డాడీ తిడతారు తెలియక. నువ్వు నిజంగా దేవుడి కోసం కష్టపడవైతే నేను కష్టపడ్డం లేదు దేవుడికి తెలుసా అండి. డాడీ తిడితే తిట్టినామండి, నాకు ప్రతిఫలం ఇవ్వాల్సిన దేవుడు కదా అనుకోవాలి. అక్కడ మనం నటించాం, అక్కడ మనం చెయ్యం దేన్ని? దేవుని పిల్లలారా, అదే అంటున్నాడు, నిన్ను నీవే దేవుని ఎదుట కనుపరుచుకున్నట్టుకు జాగ్రత్త పడు. కొంతమంది వచ్చి అంటారు, ఏమండి అలా అండి, మరి నాకు చదువు రాదండి. అలా నీకు చదువు రాదయ్యా, ఓకే, మరి ఏం చేయగలవు నువ్వు దేవుని కోసం? నేను చదువు రాకపోయినా అండి, నేను కష్టపడి పని చేయగలనండి దేవుని కోసం. వెరీ గుడ్, చెయ్యి. ఏమండి కష్టపడ్డానికి ఒంట్లో బాగాలేదండి, నాకు చదువు కూడా రాదండి, నాకు ఆరోగ్యం కూడా సహకరించదండి, మరేం చేస్తావు? కరపత్రాలు ముద్రించడానికి డబ్బులు ఇస్తానండి, ఇవ్వు, అది సహకారమే. ఏమండి కరపత్రాలు ముద్రించడానికి కూడా దగ్గర డబ్బులు లేవండి, కానీ నా పిల్లలు మాత్రం దేవుని భయభక్తులు పెంచుతానండి. వెరీ గుడ్, ముద్రించు, నువ్వు పెంచు. డబ్బులు ఇవ్వకపోయినా పర్లేదు, నువ్వు కష్టపడకపోయినా పర్లేదు, ఏదో ఒక దానిలో నువ్వు సహకారిగా ఉండు.
ఏదో ఒక పనిలో దేవుణ్ణి మెప్పించే పనివానిగా నువ్వు ఉండు, అప్పుడే నీకు అవార్డు దక్కుతుంది. దేవుడు ఎన్నుకొని ఉత్తమమైన వాళ్ళు, దేవుడు ఎన్నుకుంటాడు కదా. నిన్ను 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 కడుపులో ఉన్నప్పుడే ఎన్నుకున్నాడు ఆయన. ఒక ఇర్మియాని ఎన్నుకున్నాడు, ఒక యెషయాని ఎన్నుకున్నాడు, ఒక యేసుప్రభుని ఎన్నుకున్నాడు, ఒక బాప్తిస్మిచ్చి యోహాన్ని ఎన్నుకున్నాడు, ఒక మోషేని ఎన్నుకున్నాడు, ఎంతో మందిని ఎన్నుకున్నాడు. ఏమండి? అలాగే దేవుడు భూమి మీద ఎన్నుకున్న వాళ్ళందరూ పరలోకాలు ఉంటారని మీరు అనుకోకండి. ఇస్కరియోతును ఏదో ఎన్నుకున్నాడు ఇక్కడ అపోస్తలుడుగా, కానీ ఏమయ్యాడు? తప్పిపోయి పోగొట్టుకున్నాడు. కనుక భూమి మీద ఎన్నేసుకున్నాడు కాబట్టి నేను పరలోకంలో కూడా ఎంపిక చేస్తాడు అనుకోకండి. ఇక్కడ ఎంపిక చేసుకుంటే అక్కడ కూడా ఎంపికలో నీ పేరు ఉండాలి, లిస్టులో నీ పేరు రావాలి. ఆ రోజు కోటాను కోట్ల మందిని సింహాసనం ఎదుట నిలబెడతాడు అందరినీ. చాలాసార్లు చదువుకున్నాం కదా మాట. ప్రకటన గ్రంథం అండి, ప్రకటన గ్రంథం 20:12 అండి. ప్రకటన గ్రంథం 20:12. గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలువబడియుండుట చూశాను. ఎందుకు నిలబెట్టాడు? సింహాసనం దగ్గర తెచ్చాడు అనుకున్నారు? అందరినీ ఎందుకు తీసుకొచ్చి నిలబెట్టాడు? నీ గొప్పతనం ఏంటో అందరికీ తెలియాలిగా. ఎప్పండి రా పుస్తకాలు అన్నాడు. అందుకే ఎవరెవరు ఎన్నెన్ని గొప్ప కార్యక్రమాలు చేశారో అవార్డులు ఇచ్చేటప్పుడు కూడా అండి, వాళ్ళకి ఎందుకు అవార్డు ఇస్తున్నారు అనేది ముందు వాళ్ళ కోసం కొంచెం బ్రీఫింగ్ చేస్తారండి. ఇదిగోండి ఇతను ఇది సాధించాడు, ఇతను ఇందులో గొప్పవాడు, ఇతను ఇందులో గొప్పవాడు, ఇందులో గొప్పవాడని చదివిన తర్వాత ఈ అవార్డు ఈయనకే దక్కుతుంది అని ఘనముగా ప్రకటిస్తారు కదా మనుష్యులలో. దేవుడు అలా చేయడం అనుకుంటున్నారా? దేవుడు చేస్తాడండి. చిన్ననాటి నుంచి దేవుని భయభక్తులో పెరిగాడు, దేవుని కోసం పెరిగాడు. తన కుటుంబంలో భార్యను కూడా దేవుని కోసమే వివాహం చేసుకున్నాడు, పిల్లల్ని కన్నాడు. తన కుటుంబము, తన పిల్లలు భయభక్తుల్లో, నా కోసం భయభక్తుల్లో పెరిగాడు, పిల్లల్ని పెంచాడు. చివరికి పెద్ద అయినా వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయినా సరే నా కోసమే తన బ్రతుకంతా, తన కుటుంబం అంతటినీ కూడా నమ్మకంగా త్యాగం చేశాడు. అందుకే నీకు ఉత్తమమైన కుటుంబ యజమానిగా నీకు అవార్డు అన్నాడు అనుకోండి. ఆహా, అందరూ చూస్తుంటారు. అందరు ఎదుట నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి ఆ నీతి కిరీటాన్ని బహుమతిగా మెప్పుగా నీకు ఇస్తున్నప్పుడు, అవార్డు నువ్వు సత్కారంగా నువ్వు తీసుకుంటున్నప్పుడు నీకెంత మెప్పు, ఎంత ఘనత. అప్పుడు కోట్ల మంది చూసుకున్న మాట, పలానా ఆయన చూసా, ఆయనకి వచ్చిందట్రా ఉత్తమమైన యజమాని అని, ఆయనకి వచ్చిందటండి, ఉత్తమమైన నాయకుడని వచ్చిందండి. అలా దేవుడు ఇచ్చే ఉత్తమమైన అవార్డు కోసం భూమి మీద మీరు ఏం కష్టపడగలుగుతున్నారో ఒక్కసారి మీరు ఆలోచించండి. అందుకే అంటున్నాడు రోమాపత్రిక 2:7. రోమీలకు రాసిన పత్రిక 2:7. సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెదుకు వారికి నిత్య జీవమును ఇచ్చును. ఏమండి? నిత్య జీవం వస్తుంది మీకు. ఏం చేయాలి మరి? ఓపికగా. ఏం చేయాలంటే సత్క్రియను, దేవుని పనులను చాలా ఓర్పు కావాలండి. ఊరకనే అవార్డు వచ్చేస్తుందా? ఊరకనే మీరు ర్యాంక్ సాధించగలరా? ఊరకనే మెడల్ సాధించగలరా? సాధించాలి అంటే చాలా కష్టపడాలి. అడగండి, సాధించిన వాళ్ళందరూ భూమి మీద చాలా సాధించారు కదా, వాళ్ళు ఇంటర్వ్యూ చేయండి. బాబు ఏం చేశారు? నా కష్టాలు ఏం చెప్పమంటారండి, నేను ఈ స్థితికి రావడానికి ఎన్ని ఆటుపోట్లు పడ్డాను, ఎన్ని కష్టాలు పడ్డాను, ఎన్ని అవమానాలు పడ్డాను, ఎంత ఇబ్బంది పడ్డాను, వీధిన పడ్డాను, డబ్బులు లేకుండా పోయింది, చాలా చెప్తారండి అందరూ. మరి అలా భూమి మీద మీరు కూడా చెప్పుకోవడానికి మీకు ఏమైనా దేవుని కోసం ఉండాలి. అదే అంటున్నాడు, సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి అవార్డు దక్కుతుంది, నిత్య జీవమునిచ్చును. అవార్డు ఇస్తాడు దేవుడు మీకు. అవును. హెబ్రీ పత్రిక 10:35. హెబ్రీలకు రాస్తున్న పత్రిక 10:35. కాబట్టి మీరు ధైర్యము విడిచిపెట్టకుడి. ఏంటండి కష్టాలు, ఏంటండి ఇబ్బందులు, ఏంటండి అవమానాలు, ఏంటండి సమస్యలు, ఏంటండి ఆర్థిక సమస్యలు ఎన్ని అనుకుంటున్నారా? భయపడకండి, మీరు ధైర్యమును విడిచిపెట్టకండి. మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. ఏంటనంటే దేవుడు నమ్ముకున్నప్పటి నుంచేనండి ఈ కష్టాలన్నీ వచ్చేసాయి. ఏంటనంటే దేవుడి దగ్గరికి వెళుతున్నప్పటి నుంచే ఇబ్బందులన్నీ మేము ఎదుర్కొంటున్నామండి అని అంటున్నారా? ధైర్యం తెచ్చుకోండి, విడిచిపెట్టకండి అంటున్నాడు. దాని ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. ఏంటా బహుమానం? వెండి కప్పు కాదు, బంగారు కప్పు కాదు, వాడబారని కిరీటం, మెప్పు, ఘనత, అవార్డ్. అది మీ పేరు మీద ఉంటుంది, ఎప్పటికీ చెరగదు, అది ఎవర్ గ్రీన్.
మీకా చావు లేదు, అనంతకాలం ఉంటారు పరలోకంలో. అనంతకాలం ఉండే మీ ఆత్మకు అనంతకాలం ఉండే బిరుదు. అవునండి, ఆ బిరుదును మీరు సాధిస్తారు. మనుషులే మన బిరుదుతో పిలిస్తే ఎంతో గొప్ప, బిరుదు మనకి పెడితే గొప్ప. అలాంటిది దేవుడే నీకు బిరుదు ఇవ్వాలి అనుకుంటున్నాడు. అది శాశ్వత కాలం ఉండే బిరుదు. అందుకే అంటున్నాడు, ధైర్యమును విడిచిపెట్టకడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. ఆ బహుమానం కోసం భూమి మీద ఎంతోమంది ఎన్నిటినో వదిలేసుకున్నారండి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను వారు ఏం వదిలేసుకున్నారు? దేశాన్ని వదిలేసుకున్నారు వాళ్ళు, భూభాగాలను వదిలేసుకున్నారు వాళ్ళు. మోషే సింహాసనాన్ని వదిలేసుకున్నాడు ఆయన. యేసు ప్రభు లోకాన్నే వదిలేసుకున్నాడు ఆయన. పౌలు ఉన్నదంతా పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. ఎందుకు వదిలేసుకున్నారు వీళ్ళంతా? పిచ్చోళ్ళ? అవార్డు సాధించడం కోసం, ఉత్తమమైన అవార్డులో నేను ఉండాలి, ఎందుకు దాంట్లో నేను ఉండాలి, దేవుడి చేతుల మీదుగా నేను అవార్డు అందుకోవాలి. అవునండి, దేవుడు ఎన్నుకునే ఉత్తమమైన వారిలో నేను ఉండాలి, ఆ జాబితాలో. అది వాళ్ళు పట్టుదల, అది వాళ్ళు పంతం. మీరు కూడా ఏదో ఒకటి సాధించాలి కదా. అందరిలాగే నేను తిని చచ్చిపోతానంటే ఏంటండి? జంతువు పుట్టింది, తిరుగుతుంది, తింటుంది, చస్తుంది. జంతువు కూడా పుట్టి పెరిగి చస్తుంది. నువ్వు కూడా జంతువు లాంటి వాడు అయినా పుట్టి పెరిగి చావడానికా? కాదు. దేవుని కోసం ఏదో సాధించాలి. నేనైనా చేయాలి, నా పిల్లలైనా చేయాలి, నా భార్య అయినా చేయాలి, నా కుటుంబం అయినా చేయాలి, ఏదో ఒకటి దేవుని కోసం చెయ్యాలి అనే పట్టుదల మీలో కావాలి. అలాంటి పట్టుదలతో మీరు ఉంటే ఖచ్చితంగా అండి దేవుడు మీకు బహుమతి సిద్ధం చేశాడు, అవార్డు సిద్ధం చేశాడు, మీ పేరును ప్రకటిస్తాడు ఆయన. అది వాడబారని కిరీటము అంటున్నాడు, నిత్యము ఉండేది అంటున్నాడు. అలాంటి బహుమతి కావాలి కదండి మనకి. కోట్ల మంది అందరి ఎదుట మనల్ని పిలిచి వేదిక మీదకి మనకి సత్కరిస్తుంటే, వేదిక మీదకి పిలిచి ప్రార్థనిస్తేనే గొప్ప అయిపోతుంటారు. వేదిక మీద కూర్చోబెట్టి కుర్చీ వేస్తేనే చాలు, చాలా హ్యాపీ అయిపోతుంటారు. అలాంటిది పిలిచి నిన్ను శాలువ కప్పి, దండేసి, మెడలో బంగారుపు గొలిసేసి, చేతికి గండపెండేరం పెట్టి, ఏమండి వెండి పళ్ళెం, బంగారు గ్లాసు ఇవన్నీ ఇస్తుంటే ఎలా ఉంటుందండి? ఆహా! ప్రజలంతా పూలు జల్లుతుంటే, వాళ్ళందరూ కూడా హర్షధ్వానాలు చప్పట్లు కొడుతుంటే ఎంత ఆనందంగా ఫీల్ అవుతారు మీరు. ఒక అవార్డ్, మనుషులు ఇచ్చే అవార్డ్, మరి దేవుడిచ్చే అవార్డ్ అంతకన్నా 100 రెట్లు గొప్పది. ఊహించుకోండి. ఇస్తాడు దేవుడు, అబద్ధికుడు కాడు ఆయన. కానీ మీరు భూమి మీద కష్టపడాలి. వీళ్ళంతా కష్టపడి సాధించే అవార్డులన్నీ పోతాయి. ఎందుకు? భూమే పోద్ది, ఇంక ఈడు ఉండడు, అవార్డులు ఉండవు. కానీ మీరు పొందే అవార్డులు అలాంటివి కాదు, శాశ్వత కాలం ఉండిపోయేవి. సాధిస్తారా? సాధించండారా, ఏదో ఒక రంగంలో సాధించండారా. తల్లిగా నువ్వు సాధిస్తావా? ఉత్తమమైన తల్లిగా, ఉత్తమమైన భర్తగా సాధిస్తావా? ఉత్తమమైన తండ్రిగా సాధిస్తావా? ఉత్తమమైన భార్యగా సాధిస్తావా? ఎలా సాధించాలనుకుంటున్నావు? ఉత్తమమైన అక్కగా ఉంటావా? ఉత్తమమైన చెల్లిగా ఉంటావా? చెప్పండి. చాలా రంగాలు ఉన్నాయి ఇందులో. ఉత్తమమైన సహకారిగా నువ్వు ఉంటావా? ఏ విషయంలోనైనా సరే. ఇలా ప్రతి విషయంలో ఉత్తమమా? ఉత్తమం, 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 ఉత్తమం. ఏది ఉత్తమం? వాక్యమే ఉత్తమం. మరి ఆ మార్తల దగ్గరికి యేసుప్రభు వెళ్ళి కూర్చుంటే, మార్త వంట చేస్తుంది గదిలో యేసుప్రభు వారికి ప్రేమతో. కానీ మరి ఎక్కడ కూర్చుందట? యేసుప్రభు పాదాల దగ్గర కూర్చుంది. యేసుప్రభు ఒకటే అన్నాడు, అమ్మా ఎందుకమ్మా మార్త కంగారు పడుతున్నావు? మరి చూడు, నా దగ్గర కూర్చొని వాక్యం వింటుంది, ఉత్తమమైనది ఎంచుకుంది ఆవిడ. అది ఆమె దగ్గర నుంచి తీసివేయబడదు అన్నాడు. అందుకే ఆ రోజే. అంటే దేవుని గురించి ఆలోచన, దేవుని గురించిన ప్రణాళిక, దేవుని గురించిన పని, ఇదే ఉత్తమం. చదువుతారా మాట? చదవండి ఒకసారి, ఎక్కడుందో. ఉత్తమమైన అది ఎంచుకుందంట. ఎవరు? మరియా. లూకాసు వార్త 10వ అధ్యాయం 41. లూకాసు వార్త 10వ అధ్యాయం 41. అందుకు ప్రభు, మార్తా మార్తా, ఎందుకమ్మా పనులు పెట్టుకుని అనవసరంగా కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతున్నావు? మరియ ఉత్తమమైనది ఎంచుకుంది. ఉత్తమురాలు, ఉత్తమం, ఉత్తమం. మనలో ఏమంటారు? ఉత్తమ నటుడు, ఉత్తమ సహాయక నటి, ఏమండి ఉత్తమ సంగీత దర్శకుడు, అన్నిట్లోనూ ఉత్తమం ఉంటుంది. ప్రతిదానికి ముందే ఏముంటుంది? ఉత్తమం. కానీ పరలోకంలో మీకు ఉత్తమమైనది రావాలంటే మీకు ఏం కావాలి? వాక్యమే ఉత్తమం. ఇప్పుడు యేసుప్రభు ఏమన్నాడు? మరియా ఏమించుకుంది? ఉత్తమమైన దానిని ఏర్పరచుకుంది కదా.
అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. కన్ఫర్మ్ ఆవిడకి అవార్డ్. అబ్బా ఏం చెప్పాడండి. అంటే వాక్యాన్ని ఎన్నుకున్న వాళ్ళు గ్యారంటీ అవార్డు కొడతారా? కొడతారు. కనుక ఇప్పుడు మీరేమనుకుంటారు చెప్పండి. వాక్యం వద్దు ఏమొద్దండి, నేను మా ఆవిడని ఎన్నుకుంటాను, మా ఆయన్ని నేను ఎన్నుకుంటానండి, చదువులు నేను ఎన్నుకుంటానండి, వ్యాపారం ఎన్నుకుంటానండి, డబ్బు ఎన్నుకుంటానండి, ఇల్లు ఎన్నుకుంటానండి. ఏది ఎన్నుకో, పదవి ఎన్నుకో, ఏది ఎన్నుకో, అవన్నీ పోతాయి. వాక్యాన్ని ఎన్నుకో, నీకు ఉత్తమమైన అవార్డు దేవుని చేతుల మీద వస్తుంది. అందుకే ఆ అవార్డు సాధించండి.